ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూసినట్లయితే నెక్స్ట్ మ్యాప్ని మీరు చూసినట్లయితే నేను పంపిస్తున్నటువంటి మ్యాప్ చూస్తే పసుపు రంగులో ఉన్నటువంటి లైను చైనా ఇది మా భూభాగం అని క్లెయిమ్ చేస్తోంది. ఆ తర్వాత మరొక పసుపు రంగులో ఉన్నటువంటి భూమి మీకు ఇండియా క్లెయిమ్ స్టిల్ హియర్ అని రాసింది. అక్కడి వరకు భారతదేశం నా భూమి అంటుంది. మధ్యలో ఉన్నటువంటి భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగం విషయంలో వివాదం ఉంది. కాబట్టి భారతదేశము ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి భూభాగం నుంచి చైనాని వెనకకు పంపించేటటువంటి ప్రయత్నం చేస్తోంది. చైనా అక్కడి వరకు తన నిర్మాణాలని చేపట్టింది. ఇది ఈరోజు జరిగింది కాదు. ఇది 1962 నుంచి మొదలుపెట్టి 2014-15 వరకు కొనసాగింది. ప్రస్తుతము అక్కడ చైనా అదనపు నిర్మాణాలను చేపట్టలేకపోతుంది, లోపలికి రావడానికి ప్రయత్నించలేకపోతుంది. తర్వాత మీకు కనిపిస్తున్నటువంటి దృశ్యం ఏదైతే ఉందో ఈ ఫోటోని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక పెద్ద కొండ, ఆ కొండలో ఒక 4-5 అడుగులు మాత్రమే వెడల్పు ఉన్నటువంటి ఒక కొండదారి సైనికులు ఒకడి వెనుక ఒకడు మాత్రమే వెళ్ళగలిగేటటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఉన్నటువంటి చోట మొన్న గల్వాన్ లోయలో యుద్ధం జరిగింది. అక్కడ తోపులాట జరిగింది. మన సైనికులు తోపులాటలో మన వాళ్ళు మరణించారు, చైనా వాళ్ళు మరణించారన్నమాట. కాబట్టి ఇప్పుడు చైనా ఈ 3-4 భాగాలని ఇందాక నేను చెప్పినట్టుగా మొట్టమొదటిది దౌలత్ బేగ్ ఓల్డీకి దిగువన ఉన్నటువంటి భూభాగము చిప్చాప్ నదికి చుట్టుపక్కల ఉన్నటువంటి డెప్సాంగ్ ప్లెయిన్స్ని, అదేవిధంగా గల్వాన్ లోయని ఎక్కడైతే గల్వాన్ నది షోక్ నదితో కలుస్తుందో, ఎక్కడైతే మన పికెట్ పాయింట్ 15 అనేది ఉందో 14 అనేటువంటి పికెట్ పాయింట్ ఉందో అక్కడ మొన్న ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ జరిగినటువంటి ప్రాంతము, దానికి దిగువన ఉన్నటువంటి పాంగాంగ్ లేక్, దానికి దిగువన ఉన్నటువంటి చుషూల్, ఈ 4 ప్రాంతాలను కబ్జా చేసుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. మన సైన్యం చాలా సమర్థవంతంగా వాళ్ళని అడ్డుకుని వెనక్కి పంపుతోంది. మొన్న తరువాత మార్చి 6-7 ప్రాంతంలో జూన్ 6-7 ప్రాంతంలో భారత చైనాల ఇరు దేశాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి నాయకులు కలిసి కూర్చుని మాట్లాడుకున్న తరువాత చైనా భారతదేశము ప్రస్తుతము తామున్నటువంటి పాయింట్ నుంచి 5 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాయి. అయితే చైనా వెళ్ళిందా లేదా అని చూసేందుకు గల్వాన్ లోయలో మన కల్నల్ సంతోష్ బాబు, సూర్యాపేటకు చెందినటువంటి కల్నల్ సంతోష్ బాబు, ఆయన దళం ఏదైతే ఉందో ఆ దళము వెళ్ళాయన్నమాట. ఈ వెళ్ళిన సందర్భంలో చైనా వాళ్ళు అక్కడ టెంట్ నిర్మాణం చేసుకుని ఉండేటప్పటికీ మన వాళ్ళు దానికి అభ్యంతర పెట్టారు. అభ్యంతర పెట్టిన మరుక్షణం అందరూ పారిపోయారు. పారిపోయిన తర్వాత మన వాళ్ళు తిరిగి వచ్చేటువంటి క్రమంలో అక్కడ నిలబడి ఆ టెంటుని తీసి తిరిగి వచ్చే క్రమంలో అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ చైనా సైనికులు తిరిగి వచ్చారు. ఈసారి వాళ్ళు రయట్ గేర్లో వచ్చారు. రయట్ గేర్ అంటే అక్కడ యుద్ధం జరగడానికి వీల్లేదు, కాల్పులు చేయడానికి వీల్లేదు, తుపాకులు వాడటానికి వీల్లేదు. కాబట్టి రాళ్ళు విసరొచ్చు, లాఠీలతో దాడి చేయవచ్చును, తుపాకీకి దిగువన ఏమేం చేయొచ్చు అవి చేయొచ్చును అనమాట. కాబట్టి వాళ్ళు మేకులు అమర్చినటువంటి రాడ్స్తో మన సైనికుల మీద దాడి చేశారు. ఈ దాడిలో జనరల్గా ఎలా ఉంటుందంటే మొత్తం 100 మంది సైనికులు కట్టగట్టుకుని వెళ్ళరు. ఎందుకంటే కొండ చర్యలు విరిగిపడే ప్రాంతము, మంచులో జారిపడే ప్రమాదం ఉంటుంది, 5 అడుగులు మాత్రమే వెడల్పు ఉంటుంది. కాబట్టి ముందు ఒక అడ్వాన్స్ పార్టీ 5-6 వెళ్తారు, ఆ తర్వాతకి 20-25 మంది వెళ్తారు. మిగిలిన వాళ్ళు ఎవరైతే 70-80 మంది ఉన్నారో వాళ్ళు వెనకుంటారు, కొంత దూరంలో ఉంటారు. వీళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తూ ఉంటారు అనమాట. సో మొట్టమొదట వెళ్ళిన టీంలో 4-5 ఉన్నారు. ఆ 4-5 మనకి తెలుసు, సంతోష్ బాబు గారు, ఆ తర్వాత పళని అని చెప్పి తమిళనాడుకు చెందినటువంటి సైనికుడు, ఓఝా అనేటువంటి బీహార్కి చెందినటువంటి సైనికుడిని అక్కడికక్కడ వాళ్ళు లాఠీలతో కొట్టి చంపేయటం జరిగింది. ఇది చూసినటువంటి వెనకున్నటువంటి 20 మంది దూసుకుని వెళ్ళారు. వెళ్ళి వీళ్ళు దాడి చేయటము, ఆ తర్వాత ఉన్నటువంటి 80-70 మంది రావడం, చైనా నుంచి కూడా సంఖ్య రావడం, అక్కడ తోపులాట జరగడం, కొట్టుకోవడం జరగడం. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మార్చి 15వ తారీఖు రాత్రి ఈ సంఘటన జరిగింది. చాలామంది మరణించింది ఎలాగా అంటే ఈ తోపులాటలో కింద పడిపోయారు. ఆ 5 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డు నుంచి ఏకంగా 180 అడుగులు క్రిందకి దిగుతుంది లోయ. ఏకంగా డైరెక్ట్ స్టీప్గా ఫాల్ ఉంటుంది. అంటే మన చార్మినార్ 160 అడుగుల ఎత్తు, దానికన్నా 20 అడుగుల ఎత్తు మీద నుంచి ఒక వ్యక్తి కింద పడిపోతాడు. కింద అన్ని బండరాళ్ళు ఉంటాయి. షోక్ నది చాలా శరవేగంగా ప్రవహించే నది కాబట్టి రాళ్ళు, కొసదేలినటువంటి రాళ్ళు ఉంటాయి. వాటి మీద సైనికులు పడటం జరిగింది. గాయపడటము, రక్తం రావడము, ఎముకలు చిట్లటము, తర్వాత తల పగలడం, లేకపోతే ఇటువంటివి జరిగిన తర్వాత అక్కడ 0 డిగ్రీ టెంపరేచర్ ఉన్న కారణంగా ఇలాంటి గాయాలు చాలా తొందరగా తీవ్రమైపోతాయి. దీన్ని హైపోథర్మియా అంటారు. ఈ హైపోథర్మియాకి ఏమవుతుందంటే ఆ ప్రాంతం ఎక్కడైతే గాయం జరిగిందో అక్కడ ఉన్నటువంటి కణజాలము తక్షణం చనిపోతుంది. అలాగా చనిపోవడం ప్రారంభమయ్యేటప్పటికి చాలా శరవేగంగా గ్యాంగ్రీన్ వ్యాపించినట్టుగా అది వ్యాపిస్తుంది.
ఈ వ్యాపించిన కారణంగా ఎక్కువ మంది సైనికులు పడిపోయారు. కొందరు పక్కనున్నటువంటి శరవేగంగా ప్రవహించే శోక్ నదిలో పడి చనిపోయారు. ఇది జరిగింది. మన వాళ్ళ తోపులాటలో చైనా వాళ్ళు కూడా చనిపోయారు. ఆ రకంగా వాళ్ళు కూడాను లోయల్లో క్రింద పడ్డారు. ఆ రాత్రంతా కూడా చైనా తన హెలికాప్టర్లలో వాళ్ళ గాయపడ్డటువంటి సైనికుల్ని వాళ్ళని బేస్ హాస్పిటల్కి తీసుకెళ్తోందని చెప్పి మన సైనికులు చెప్తున్నారు. చైనా ఇంత మటుకు చనిపోయిన వాళ్ళ సంఖ్య చెప్పలేదు. అయితే ఇది చైనాకు అలవాటే, ఇది మొట్టమొదటిసారి కాదు. ఇంత మటుకు చైనా చేసిన ఏ యుద్ధంలో కూడా చనిపోయిన వాళ్ళ సంఖ్యను చైనా అధికారికంగా బయటపెట్టలేదు. 1962 వార్లో చనిపోయిన వాళ్ళ వివరాలు 1974లో బయటపెట్టారు. 62 అంటే 12 సంవత్సరాల తర్వాత కానీ చనిపోయిన వాళ్ళ సంఖ్యను బయటపెట్టలేదు. వియత్నాం యుద్ధంలో ఎంతమంది చైనా సైనికులు చనిపోయారన్నది ఈరోజు కూడా బయటపడలేదు. కాబట్టి చైనా ఈసారి కూడాను చనిపోయిన వాళ్ళ సంఖ్యను బయటపెట్టడం లేదు. ఈ విషయం తెలిసినటువంటి కొన్ని విపక్ష పార్టీలు వాళ్ళ నాయకులు చైనా వాళ్ళు ఎవరు చనిపోలేదు, అందరూ మన వాళ్ళే చనిపోయారని చెప్పేసి కొంత అసత్యమైనటువంటి కథ. అంటే వాళ్ళకి వాస్తవ పరిస్థితులు తెలుసు, సరిహద్దులో ఏ రకంగా ఉంటుందో వాళ్ళకి తెలియంది కాదు. ఎందుకంటే అనేక సంవత్సరాలు ఆ ప్రాంతాన్ని డీల్ చేసినటువంటి వ్యక్తులు. కానీ ప్రస్తుతము ఒక ప్రచార యుద్ధంలో వాళ్ళు తెలుసో తెలియకో చైనా ప్రచార యుద్ధంలో భాగస్వాములైనటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో ఏమవుతుంది, ఇదొక ప్రశ్న. ఇప్పుడు ప్రస్తుతానికైతే చైనా వెనక్కి వెళ్తోంది, భారతదేశం కూడా వెనక్కి వస్తోంది. ఈ సమ్మర్ ఇలాగా గడిచిపోతుంది. ఇక్కడ కాకపోతే గల్వాన్ కాకపోతే డెప్సాంగ్లో గొడవ జరగవచ్చు, డెప్సాంగ్ కాకపోతే చుమార్లో గొడవ జరగవచ్చును, లేకపోతే అరుణాచల్ ప్రదేశ్లో కూడా రావచ్చును. చాలామందికి తెలియని విషయం ఏంటంటే 1987లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో చైనా అరుణాచల్ ప్రదేశ్లో 40 కిలోమీటర్లు లోపలికి చొచ్చుకొచ్చి ఒక హెలిప్యాడ్ని నిర్మించింది. ఆ నిర్మించిన ప్లేస్ పేరు సుమ్ద్రోంగ్ చూ, SUMDOR ONG సుమ్ద్రోంగ్ చూ CHU. ఈ ప్రాంతంలో చివరికి 7 నెలలు పోరాడిన తరువాత చైనా దాన్ని వెకేట్ చేసి వెనక్కి వెళ్ళింది. కాబట్టి ఇటువంటి చొరబాట్లు చైనాకి కొత్తవి కావు. నెమ్మదిగా సలామీ స్లైసింగ్ స్ట్రాటజీలో భాగంగా ఒక్కొక్క భూభాగాన్ని ఆక్రమించుకుంటోంది. కాబట్టి రానున్న 3-4 సంవత్సరాల పాటు కూడా ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తోంది. సరిహద్దు వరకు ఇండియా ఈరోజు వెళ్ళగలుగుతోంది. సైన్యాలు శరవేగంగా వెళ్ళగలుగుతున్నాయి. ఇందాక నేను చెప్పినట్టు దౌలత్ బేగ్ ఓల్డీలో కానీ న్యోమాలో కానీ మన అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఈరోజు మనం ఒక బ్రిగేడ్ని మూవ్ చేయడం చాలా సులువు. మనకు ఒక మౌంటైన్ డివిజన్ ఉంది. ఈ మౌంటైన్ డివిజన్ అంటే కొండ ప్రాంతాలలో యుద్ధం చేయడంలో ఆరితేరినటువంటి సైన్యం. ప్రపంచంలోని బెస్ట్ మౌంటైన్ ఫైటర్స్ ఈరోజు భారతదేశంలో ఉన్నారు. అదేవిధంగా మనకి మౌంటైన్ స్ట్రైక్ డివిజన్ ఒకటి ఉంది. మౌంటైన్ స్ట్రైక్ డివిజన్ అంటే మౌంటైన్లలో పోరాటం చేయటమే కాకుండా శత్రు భూభాగానికి వెళ్ళి దాడి చేయగలిగేది. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ పరంగా చూసినట్లయితే కూడా మన ఎయిర్ ఫోర్స్ వనరులు, వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మన ఫ్లైట్స్ చైనా కన్నా మెరుగైన పరిస్థితిలో ఉంది. కాబట్టి ఒకవేళ యుద్ధమే గనక వచ్చే పరిస్థితి ఉంటే ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ జరిగినట్లయితే ఒకటి మన మౌలిక వసతుల్ని మెరుగుపరచుకోవడము, రెండవది మన సైనిక సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడము. ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి 3000 కిలోమీటర్ల దూరం వెళ్ళగలిగేటటువంటి క్షిపణులు పృథ్వీ, అగ్ని, ఆకాశ్, నాగ్, త్రిశూల్ ఏవైతే ఉన్నాయో వీటిని డిప్లాయ్ చేయగలగడము ఇది చాలా కీలకమైనటువంటి విషయం కాబోతుంది. కాబట్టి యుద్ధం 62లో ఓడినట్టుగా భారతదేశం ఈసారి ఓడిపోయే పరిస్థితి లేదు. మన సైనికులు చాలా సాహసోపేతంగా ఉన్నారు, స్పిరిట్స్ చాలా గట్టిగా ఉన్నాయి, మన రోడ్లు చాలా బాగున్నాయి. ఇది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రానున్న కొన్ని రోజుల్లో ఏదన్నా పోరాటం గనక ఈ ఏడాదిలో కానీ వచ్చే ఏడాదిలో కానీ చైనా గనక యుద్ధానికి పాల్పడితే చైనా ముక్కుపచ్చడి కావడం ఖాయం. చైనాకి మరొక పెద్ద డిసడ్వాంటేజ్ ఉంది. మన దేశంలో లేనటువంటి చైనాలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే చైనా ఆర్మీలో కాన్స్క్రిప్షన్ ఉంది. కాన్స్క్రిప్షన్ అంటే ప్రతి యువకుడు తప్పనిసరిగా ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళో సైన్యంలో నిర్బంధంగా పనిచేయాలి, ఇష్టం లేకపోయినా పనిచేయాలి. అమెరికాలో ఉండేది. అమెరికాలో ఇప్పుడు నిర్బంధంగా పనిచేయాల్సిన అవసరం లేదు, ఐచ్ఛికమైనటువంటిదిగా మార్చారు. మన దేశంలో ఐచ్ఛికం లేదు. మన దేశంలో ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా సైనికుల్ని మనము సెలెక్ట్ చేసుకుంటాము, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. 2-3 ఏళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని రంగంలోకి దింపుతాము. దింపిన తర్వాత వాళ్ళ సామర్థ్యాలను బట్టి వాళ్ళని క్షేత్రాలు అలొకేట్ చేస్తాము, వాళ్ళకి ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తాం. చైనాలో 2-3 ఏళ్ళు పనిచేసి వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. కాబట్టి ఇంటెన్సివ్ ట్రైనింగ్, 2 ఏళ్ళు ట్రైనింగ్ ఇచ్చి 1 ఏడాది యుద్ధం చేయటం అనేది వృధా.
కాబట్టి వాళ్ళకి తక్కువ ఒక 6 నెలలు 5 నెలలు లేకపోతే 8 వారాలు 12 వారాల ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని రంగంలోకి దింపడం జరుగుతుంది. యుద్ధ అనుభవము లేనటువంటి వాళ్ళు చాలామంది ఫార్వర్డ్ ఏరియాస్లో ఉంటున్నారు. ఇది ఒక వాస్తవం, చైనా కూడా ఈ విషయం తెలుసును. రెండవది, సంపన్న కుటుంబాల నుంచి, డబ్బున్న వాళ్ళ కుటుంబాల నుంచి, కొంచెం మంచి ఉద్యోగాలు చేసే వాళ్ళ కుటుంబం నుంచి దొంగ మెడికల్ సర్టిఫికేట్లు తీసుకొచ్చుకును రకరకాల హెల్త్ రీజన్స్ చెప్పి వాడు సైన్యంలో చేరడం లేదు. గ్రామీణ ప్రజలు మాత్రమే సైన్యంలో చేరుతున్నారు. మన దేశంలో విద్యాధికులు, విద్య తక్కువగా ఉన్న వాళ్ళు అందరూ కూడా సైన్యంలో చేరుతారు. చైనాలో ఈ పరిస్థితి లేదు. కాబట్టి సరైన కమాండర్స్ లేకపోతే వీళ్ళు ఈ సైనికులు నిరర్ధకమైపోతారు. ఇది చైనాని పట్టి పీడిస్తున్నటువంటి రెండవ ప్రధాన సమస్య. మూడవ ప్రధాన సమస్య ఏంటంటే టిబెట్ భూభాగం. మీరు చైనా మ్యాప్ను ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. చైనాలో ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి ఒక విచిత్రం ఉంది. చైనా చాలా సువిశాలమైన దేశంలా కనిపిస్తుంది, కానీ జనాభాలోని 90% జనాభా ఒక 20% భూభాగంలో ఉంటుంది. మిగిలిన 80% భూభాగంలో 10% జనాభా ఉంటారు. అంటే అక్కడొకడు, ఇక్కడొకడు, అక్కడొక చిన్న ఊరు, ఇక్కడొక చిన్న ఊరు ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడాను మంచు ఎడారి కాబట్టి. టిబెట్ మొత్తము పీఠభూమి, అక్కడ నివాసయోగ్యమైనటువంటి ప్రాంతాలు చాలా తక్కువ కాబట్టి మొత్తం ఖాళీ ప్రదేశాలు. ఈ ఖాళీ ప్రదేశాల్లో ఎగుడు దిగుడు రోడ్లు, కొండలు, లోయలు ఉంటాయి కాబట్టి రోడ్ల నిర్మాణం కూడా చాలా కాలం పట్టింది. టిబెట్లో ఇప్పుడు చైనా రైల్వే ఉంది, తర్వాత రోడ్డు మార్గం ఉంది, విమానాలు ఉన్నప్పటికీ కూడాను సరిహద్దు ప్రాంతాలు అంటే లడాఖ్లో మనతో పోరాడేటటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరఫరాలు ఎక్కడి నుంచి రావాలి? దే హ్యావ్ టు కమ్ ఫ్రమ్ 2 places. నియరెస్ట్ 2 places ఏంటంటే మొట్టమొదటిది చెంగ్డు అనేది దాదాపు 4000 కిలోమీటర్ల దూరంలో ఉంది. లాసాకు 2000 కిలోమీటర్లు, లాసా నుంచి సరిహద్దు ప్రాంతానికి మరొక 2000 కిలోమీటర్లు, 4000 కిలోమీటర్స్. ఈ ప్రాంతంలో 6 రోజులు పడుతుంది. ఒక బ్యారెల్ నిండుగా పెట్రోల్ నింపుకుని వచ్చేటటువంటి ఒక ట్రక్కు అందులోని సగం పెట్రోల్ని తన బండికి తీసుకుని మళ్ళీ బండిలో పోసుకుని నడిపించుకుంటూ వస్తే ఒక బ్యారెల్తో స్టార్ట్ అయిన వాళ్ళు ఒక 2-4 అంటే హాఫ్ ఆఫ్ ది బ్యారెల్ కేవలం ప్రయాణంలో ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. చెంగుడు కాకపోతే కున్మింగ్ అనే మరో ప్రాంతం ఉంది, ఆ కున్మింగ్ ప్రాంతం నుంచి రావాలి. కాబట్టి చైనాకి సప్లై లైన్ ఈజ్ క్వైట్ లాంగ్. ఏ యుద్ధంలోనైనా కూడా సప్లై లైన్ చాలా పొడుగుగా ఉంటే ఆ దేశం గెలవడం చాలా కష్టము. మనందరికీ రెండో ప్రపంచ యుద్ధంలో తెలుసు, జర్మనీ రష్యాలోకి చొచ్చుకుంటూ వచ్చింది. చలికాలం వస్తున్నా కూడా పట్టించుకోకుండా లోపలికి చొచ్చుకొచ్చిన తర్వాత వింటర్ ప్రారంభమైన తర్వాత సప్లై లైన్స్ పనిచేయటము డిఫికల్ట్ అయినటువంటి సమయంలో రష్యా యుద్ధం చేసి సెకండ్ వరల్డ్ వార్లో జర్మన్స్ని పచ్చడి చేసేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. 1962 వార్లో కూడా చైనా మన దేశంలో 200-300 కిలోమీటర్ల లోపల వరకు వచ్చిన తరువాత నవంబరు చలి ప్రారంభం కాగానే తనంతట తాను యుద్ధ విరామం చేసింది. ఎందుకంటే ఆ తరువాత మంచుకొండలు కప్పబడిపోతాయి, మన చైనా సైనికులు లోపల ఉండిపోతారు, భారతీయ సైనికులు అప్పుడు బలం పుంజుకుని మనపైన దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏకపక్ష యుద్ధ విరామం చైనా చేయవలసి వచ్చింది. కాబట్టి ఇప్పుడు చైనాకి సప్లై లైన్స్ ఈజ్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. సో ఈ దృష్టిలో మనము యుద్ధమే గనక జరిగితే 1962 నాటి పరిస్థితులు ఈనాడు లేవన్నది మొట్టమొదట మనం గమనించాలి. ఇక రెండవ విషయం, చైనా ఈ అల్లరి దుందుడుకు చర్యలకు పాల్పడటానికి కారణం ఏమిటి? సలామీ స్లైసింగ్ స్ట్రాటజీ ఒకటి ఉంది, కానీ దానితో పాటు ఈరోజు కోవిడ్ వల్ల చైనా ప్రపంచవ్యాప్తంగా అప్రతిష్ట పాలైంది. చైనా యొక్క ఆర్థిక పథకాలు కానివ్వండి, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కానీ ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. చైనాని ఈరోజు అన్ని దేశాలు దోషిగా గుర్తించాయి. అమెరికా అయితే చైనాతో కోవిడ్ రావడానికి ముందు నుంచి ఆర్థిక పరమైనటువంటి ట్రేడ్ వార్లో ఉంది. ఇవన్నీ చైనాను చికాకు పెడుతున్నాయి. సో వీధి గుండా ఏం చేస్తాడు? ఒక్కసారి ఛాతీ విరుచుకుని తన జేబులో ఉన్నటువంటి బాకు చూపించి అందరినీ భయపెడతాడు. ప్రస్తుతం చైనా చేస్తున్నది అది. కేవలం మన దగ్గర మాత్రమే కాదు, ఇదే సమయంలో దక్షిణ చైనాలో చైనా అనేక ద్వీపాలను, కృత్రిమ ద్వీపాలు నిర్మించింది, కొన్ని ఆల్రెడీ ఉన్నటువంటి ద్వీపాలను ఇవన్నీ నావి అని చెప్తుంది. ఉదాహరణకి జపాన్కు చెందినటువంటి సెన్కాకు ద్వీపాలను తనవిగా చెప్తోంది. తుయు ద్వీపాలను ఉంటాయి, అవి కూడా నావని చెప్తాను. ఈ రెండు కూడా జపాన్కి చెందినటువంటి. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే చైనా అక్కడికి తన ఫైటర్ బాంబ్స్ని పంపించింది. నిన్నగాక మొన్న అంటే 22-23 తేదీల్లో చైనీస్ బాంబర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో అవి సెన్కాకు ద్వీపం మీద చక్కర్లు కొట్టినాయి. అంటే జపాన్ తోటి తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి ఉంది. అదేవిధంగా క్రిందకు వస్తే స్ప్రాట్లీ ఐలాండ్స్, పారాసెల్ ఐలాండ్స్, ఈ రకంగా
రకరకాల ద్వీపాలు ఉన్నాయి. ఈ ద్వీపాలు మావంటే మావని ఇటు వియత్నాం కానివ్వండి, అటు మన బ్రూనై కానివ్వండి, చాలా చిన్న దేశం బ్రూనై, అదేవిధంగా ఇండోనేషియా కానీ, ఇవన్నీ కూడా చైనాతో ప్రస్తుతం వివాదంలో ఉన్నాయి. దక్షిణ చైనా సీలో ఉన్నటువంటి ఈ మొత్తము భూభాగము నాది అని చెప్పి 9 గీతలు గీసింది. ఈ 9 గీతల పరిధిలో ఉన్నటువంటి ద్వీపాలన్నీ నావి అని చైనా చెప్తుంది. దాన్ని 9 లైన్ అంటారు. ఇంటర్నెట్లో మీరు గూగుల్ చేసి చూడండి. 9 లైన్, NINE 9 DASH LINE లైన్. ఈ 9 లైన్లో ఉన్నవన్నీ మావే అని చెప్పి చైనా చెప్తోంది. కాబట్టి అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలోనే చైనా అక్కడ సైనిక విన్యాసాలు చేసింది. వియత్నాంకి చెందినటువంటి కొన్ని విమానాల్ని, మర్చెంట్ నేవీని కూల్చేసింది. ఇటువంటి సంఘటనలు కూడా అక్కడ జరుగుతున్నాయి. మూడవది, చైనా ఇప్పుడు ఆస్ట్రేలియా పైన సైబర్ వార్ ప్రకటించింది. ఎందుకంటే ఆస్ట్రేలియా చైనాను వ్యతిరేకించడం ప్రారంభించింది. సైబర్ వార్ ఉంది. కాబట్టి ఆస్ట్రేలియా చైనా మధ్య కూడా సంబంధాలు బాగా చెడిపోయినాయి. సో ఇవన్నిటి నేపథ్యంలో చైనా తన సరిహద్దులో ఉన్నటువంటి అన్ని దేశాల దగ్గర దాదాగిరి చేసేటటువంటి ప్రయత్నం చేస్తోంది అన్నటువంటి విషయం మనం గుర్తించాలి. అందులో భాగంగానే లడాఖ్లో జరుగుతోంది, అందులో భాగంగానే సౌత్ చైనా సీలో జరుగుతోంది, అందులో భాగంగానే జపాన్కి చెందినటువంటి సెంకాకు ఐలాండ్స్ దగ్గర కూడా ఘర్షణ జరుగుతోంది. ఆస్ట్రేలియాతో సైబర్ వార్ జరుగుతుంది. ఆస్ట్రేలియా మీద సైనిక దాడి చేసి ఆక్రమించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆస్ట్రేలియా ఉత్తర భాగం అంతా కూడా పుట్టి ఎడారి ఉంటుంది, విక్టోరియా ఎడారి ఉంటుంది. అదంతా దాటి వచ్చిన తర్వాత కానీ వాళ్ళకి ఆస్ట్రేలియాలో ఉండేటువంటి నగరాలన్నీ తీర ప్రాంత నగరాలు కాబట్టి సైనిక యుద్ధం సాధ్యం కాదు, కానీ సైబర్ వార్ జరుగుతుంది. సో ఇక చైనాకు ఉన్నటువంటి అతిపెద్ద భయం కూడా ఒకటి మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి. చైనా భయం ఏంటంటే, చైనాకి కావలసినటువంటి ఫ్యూయల్ సరఫరా, ఇంధన సరఫరా మొత్తము అరబ్ దేశాల నుంచి జరుగుతుంది. అరబ్ దేశాల నుంచి జరిగితే ఇది ఎలా రావాలి? సూయజ్ కెనాల్ దాటాలి, గల్ఫ్ ఆఫ్ ఆడెన్ దాటాలి. గల్ఫ్ ఆఫ్ ఆడెన్ దాటిన తరువాత అది, గల్ఫ్ ఆఫ్ ఆడెన్ అంటే ఇరాన్కి జిబౌటీకి మధ్యలో ఉన్నటువంటి స్థావరము. అది దాటిన తర్వాత అది అరేబియా సముద్రంలోకి ప్రవేశించాలి. అరేబియా సముద్రం నుంచి అది హిందూ మహాసముద్రంలోకి ప్రయాణించాలి. హిందూ మహాసముద్రంలోకి ప్రయాణం చేసిన తరువాత అది ఇండోనేషియా మ్యాప్ని మీరు జాగ్రత్తగా చూసినట్లయితే, ఇండోనేషియా మ్యాప్లో మలక్కా జలసంధి అని ఒక జలసంధి ఉంటుంది. అంటే 2 భూభాగాల మధ్య ఉన్నటువంటి సన్నని జలమార్గం, జలసంధి అంటారు, స్ట్రెయిట్ అంటారు ఇంగ్లీష్లో, STRAIT స్ట్రెయిట్. ఈ జలసంధి గుండా వాళ్ళ రవాణా వెళ్తుంది. ఆయిల్ సరఫరాలు కానీ, చైనా యొక్క ఎగుమతులు దిగుమతులు అన్నీ కూడాను 90% ట్రావెల్ అయ్యేది ఈ మలక్కా జలసంధి నుంచి. కాబట్టి మలక్కా జలసంధి దగ్గర గనక అమెరికా కానీ, భారతదేశం కానీ, ఇండోనేషియా కానీ రాకపోకలను నిలుపు చేస్తే చైనా 28 రోజుల వరకు మాత్రమే ఫ్యూయల్ సప్లైస్ని కలిగి ఉంది. ఆ తరువాత చైనాలో హాహాకారాలు ప్రారంభమవుతాయి. కాబట్టి చైనా మలక్కా స్ట్రెయిట్స్ని ఏదో ఒక రకంగా తన అధీనంలో ఉంచుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తోంది. మనకి దేశానికి ఉన్నటువంటి అద్భుతమైన వరం ఏంటంటే అండమాన్ నికోబార్ ద్వీపాలు. మన దేశం యొక్క సదర్న్ మోస్ట్ పాయింట్ ఏంటి అని అడిగితే 100కి 90 మంది కన్యాకుమారి అని చెప్తారు. అది అవాస్తవం. మనలో అండమాన్ నికోబార్ ద్వీపంలోని నికోబార్ ద్వీప సమూహంలోని చిట్ట చివరి ద్వీపం పేరు ఇందిరా పాయింట్. ఆ ఇందిరా పాయింట్ నుంచి 158 కిలోమీటర్ల దూరంలో మనకి మలక్కా జలసంధి ఉంది. అంటే అండమాన్ ద్వీపం నుంచి చెన్నైకి రావాలంటే 1200 కిలోమీటర్లు, కలకత్తాకి వెళ్ళాలంటే 1250 కిలోమీటర్లు, విశాఖపట్నంకి రావాలన్నట్టయితే 1260-70 కిలోమీటర్లు ఉంటుంది. కానీ మలక్కా జలసంధి అంటే ఇండోనేషియాకి డిస్టెన్స్ ఈజ్ బిట్వీన్ 150 to 300 కిలోమీటర్స్. ఒక్కొక్క ద్వీపానికి ఒక్కొక్క దూరం ఉంది. కాబట్టి అండమాన్లో ఉన్నటువంటి మన ట్రై సర్వీసెస్ కమాండ్, మన భారతదేశంలో 2004 ప్రాంతంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అండమాన్లో ట్రై సర్వీసెస్ కమాండ్ని ఏర్పాటు చేశారు. అంటే అక్కడ నౌకాదళ, విమానదళ, వైమానిక దళ, భూ సైనికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురికి ఒక కామన్ కమాండ్ కింద పనిచేస్తాయి అవి. ఇప్పుడు మనము CDS దేశమంతా కూడా వర్తింపజేశాం. బిపిన్ రావత్ మన మొట్టమొదటి CDS. అదే సిస్టమ్ని 2004లో అండమాన్ నికోబార్ కోసము మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో. ఈ ట్రై సర్వీసెస్ కమాండ్ కెన్ బ్లాక్ ది ఎంట్రీ ఆఫ్ చైనీస్ షిప్స్ ఇంటూ అండమాన్ సీ. అక్కడ 10th డిగ్రీ ఛానల్ అని ఒక ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్ దగ్గర మనం నిలుపు చేయొచ్చును. చైనా యొక్క అతిపెద్ద భయం అది.
ఎందుకంటే చైనాకి వెళ్ళాల్సిన ఏ సరుకు రవాణా అయినా కూడా, ఇంధనమైనా, చైనా ఎక్స్పోర్ట్స్ అయినా, చైనా ఇంపోర్ట్స్ అయినా 3 జలసంధుల నుంచే వెళ్ళాలి. ఒకటి ఇందాక నేను చెప్పినటువంటి మలక్కా, దానికి దిగువన సుండా జలసంధి ఉంది, దానికి దిగువన లుంబోక్ జలసంధి ఉంది. ఈ 3 కూడా ఇండోనేషియాలోని భాగాలు. ఇండోనేషియా అనేక ద్వీపాల సమూహం. ఈ సుండా, లుంబోక్ అండ్ మలక్కా ద్వీప జలసంధులు ఏవైతే ఉన్నాయో వీటిని కనుక మనం ఎఫెక్టివ్లీ బ్లాక్ చేస్తే చైనా దిగ్బంధనం చేసినట్లు అవుతుంది. దిస్ ఈజ్ చైనాస్ బిగ్గెస్ట్ ఫియర్. ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియన్ ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ తోటి మాట్లాడినటువంటి మన ప్రధానమంత్రి ఈ లుంబోక్ జలసంధి, సుండా జలసంధికి దక్షిణాన ఉన్నటువంటి ఒక ద్వీపాన్ని మనం లీజుకి తీసుకుని అందులో మన సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. శ్రీలంకకి ఆస్ట్రేలియాకి మధ్య కోకోస్ ఐలాండ్ లేదా కీలర్ ఐలాండ్ అనేటువంటి ద్వీప సమూహం ఉంది. అందులో ఒక ద్వీపాన్ని మనము మన సైనిక స్థావరంగా ఉంచేందుకు, మన నేవీని పెట్టేందుకు, మన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉండేటట్లుగా అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి ఒకవేళ రేపు యుద్ధమే వస్తే అది లడాఖ్కి మాత్రమే పరిమితం కాదు. ఈ కీలర్ ఐలాండ్ నుంచి సుండా, లుంబోక్ జలసంధులను, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి మనము మలక్కా జలసంధిని దిగ్బంధనం చేసే అవకాశం ఉంది. కాబట్టి చైనా అసలు ఈ అవకాశం ఉన్న కారణంగానే చైనా ఈరోజు సిపెక్ పేరిట, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరిట పాకిస్తాన్ గుండా గ్వాదర్ ఎయిర్పోర్ట్, గ్వాదర్ పోర్ట్ బలూచిస్తాన్లో ఉంది, అక్కడి వరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తుంది. నేరుగా అరేబియాలో సముద్రం గుండా మనము ఆడెన్, గల్ఫ్ ఆఫ్ ఆడెన్కి వెళ్లేందుకు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు. అవి పూర్తయినట్లయితే వాటికి ఒక ప్రత్యామ్నాయ మార్గం వాళ్ళకు లభిస్తుంది. కానీ ప్రస్తుతానికి ఆ మార్గము, ఆ పనులు పూర్తి కానంత వరకు కూడాను సుండా, లుంబోక్ అండ్ మలక్కా జలసంధులను మనము దిగ్బంధనం చేయవచ్చును. కాబట్టి 1962 నాటి పరిస్థితి ఈరోజు లేదు. భారత ప్రభుత్వం భారత సైన్యం చాలా సమర్థవంతంగా మనము పోరాడగలము. మౌంటైన్ వార్ఫేర్లో ఈరోజు ప్రపంచానికి భారత సైనికులు గురువుల్లాగా ఉన్నారు. మనం గనక మలక్కా, సుండా అండ్ లుంబోక్ జలసంధుల్ని గనక దిగ్బంధనం చేయగలిగినట్లయితే చైనా చాలా ఇక్కట్లలో పడిపోతుంది, చాలా ఇబ్బందుల్లో పడుతుంది. ఈ పరిస్థితులలో రానున్న రోజుల్లో అంత త్వరగా చైనా యుద్ధానికి పాల్పడే అవకాశం ఉందన్నటువంటి సూచనలు కనపడటం లేదు. అయితే చైనా స్ట్రాటజీ ఏంటంటే యుద్ధము జరగకుండానే ఒక్కొక్క అడుగు ముందుకు రావడం, ఒక్కొక్క అడుగు ఆక్రమించుకోవడం. ఆ భూమిని ఆక్రమించుకున్న విషయం నీకు స్పృహలోకి వచ్చే నాటికి ఆ భూమి చైనా అక్కడ నిర్మాణాలు చేపడుతుంది. కాబట్టి ఈ పరిస్థితి అక్కడ ఉంది. దీన్ని మనము దృష్టిలో ఉంచుకోవాలి. యుద్ధం జరగకపోయినా భూకబ్జా పర్వము ఆగదు. ప్రతి ఏడాది రోడ్లు తెరుచుకున్నటువంటి, కొండలు మంచు కరిగినటువంటి సమయంలో ఇది జరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్క అడుగు ముందుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తారు. చైనా నుంచి నేర్చుకున్నటువంటి పాకిస్తాన్ కార్గిల్లో ఇదే పనిని చేయడానికి ప్రయత్నించింది. అప్పుడు మన సైనికులు కొండ మీద ఉన్నటువంటి శత్రువుని కొండ కింద నుంచి దాడి చేసి మనం ఓడించాం. మన విమానపరమైనటువంటి పోరాటం, లేజర్ గైడెడ్ బాంబుల ద్వారా పాకిస్తానీ చొరబాటుదారులను చంపేయటం జరిగింది. కార్గిల్లో మనం ఘన విజయం సాధించాము. ఇప్పుడు కూడా యుద్ధము చైనాకి కూడా అంత తేలికైనది కాదు. చైనాలో కూడా చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. 2 రకాల అసంతృప్తులు ఉన్నాయి. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ లోపల కూడా ఆధిపత్య పోరు నడుస్తుంది. షీ జిన్పింగ్ నాయకత్వాన్ని ప్రధానమంత్రి లీ కెకియాంగ్, అదేవిధంగా మాజీ ప్రధానమంత్రి అయినటువంటి జియాంగ్ జమిన్, మరొక మాజీ నాయకుడైనటువంటి హూ జింటావో, వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంతర్గతంగా చైనా కమ్యూనిస్టు పార్టీలో చాలా తీవ్రమైనటువంటి అంతఃకలహాలు జరుగుతున్నాయి. మరొక వైపు ప్రజలలో కూడా చైనా కమ్యూనిస్టు పరిపాలన పట్ల వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది. ఉదాహరణకి మనకి ట్విట్టర్ ఉన్నట్టుగా చైనాకి వీబో ఉంది. అంటే మనము చైనీస్ భాష వస్తే తప్ప అందులో ప్రవేశించలేము. ఈ వీబోలో చైనా ప్రభుత్వం కోవిడ్ని హ్యాండిల్ చేసిన విధానం పైన చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతలు గతములో ఎన్నడూ లేనంతగా వినిపిస్తున్నాయి. ఇది మొట్టమొదటి విషయం. రెండవది, సరిహద్దులో చనిపోయినటువంటి సైనికుల పేర్లను బహిర్గతం చేయాలి అని చెప్పి చైనీస్ ట్విట్టర్ ఈక్వివలెంట్ అయినటువంటి వీబోలో రకరకాల డిమాండ్స్ ముందుకు వస్తున్నాయి. గతంలో ఎన్నడూ ఈ రకంగా జరగలేదు. అంటే ప్రజలలో షీ జిన్పింగ్ పరిపాలన పట్ల వ్యతిరేకత ఉంది. పార్టీలో ఉన్నటువంటి కొందరు కీలకమైనటువంటి నాయకులు కూడా షీ జిన్పింగ్ను సవాలు చేస్తున్నారు. వీటన్నిటి నుంచి దృష్టి మరలించేందుకు కూడా ఆయన కొంచెం దుందుడుకు చర్యలకి సైన్యం ద్వారా పాల్పడేటువంటి అవకాశం ఉంది. ఈ అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి సమస్యలు చైనాని కొంత ఇరకాటంలో పెడుతున్నాయి. కాబట్టి చైనా యొక్క
అగ్రెసివ్ డిఫెన్స్ ఎత్తుగడల్ని ప్రదర్శిస్తోంది. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న రోజులలో చైనా యొక్క మూవ్స్ని మనము చాలా నిశితంగా గమనించవలసి ఉంటుంది. అడుగడుగున చైనా చేసేటటువంటి ప్రతి చర్యకు ప్రతిచర్య చేయటం కోసం మనం సన్నద్ధంగా ఉండాలి, మన సైనికులు సన్నద్ధంగా ఉండాలి, మన పాలకులు సన్నద్ధంగా ఉండాలి, ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజలు కూడా దానికి సన్నద్ధంగా ఉండాలి. అందులో అనేక రకాలుగా మన ప్రజలైనటువంటి మనం కూడా పాలు పంచుకోవచ్చును. చైనీస్ వస్తువుల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించవలసినటువంటి అవసరం ఉంది. ఈ మాట అనగానే చాలామంది ఎందుకు చైనీస్ వస్తువుల్ని మనం తగ్గించాలి, దీనివల్ల భారత్కే నష్టం అని రకరకాలుగా చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు, వాదించే వాళ్ళు ఉన్నారు. కొందరు వామపక్ష మేధావులు దీన్ని చాలా గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే చైనా నుంచి టర్బైన్స్ కానివ్వండి, జనరేటర్స్ కానివ్వండి, ట్రాన్స్ఫార్మర్స్ కానివ్వండి దిగుమతి చేసుకుంటే తప్పు లేదు. చైనా నుంచి ఇంట్లో వాడేటటువంటి హౌస్ లైటింగ్ వ్యవస్థను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. చెప్పులు మన కాన్పూర్లో, మన హైదరాబాదులో, మన లిడ్ క్యాప్లో రకరకాలుగా తయారయ్యే చెప్పుల్ని చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. నాన్ టైర్ రబ్బర్ని చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్లాస్టిక్స్ని చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఉదాహరణకి మన ప్లాస్టిక్ ఇండస్ట్రీలో 1800 యూనిట్లు ఈరోజు మూతపడిపోయినాయి. ఎందుకంటే మన బొమ్మలు ఎక్కువ ఖరీదు అవుతున్నాయి, చైనా నుంచి వచ్చే బొమ్మలు తక్కువ ఖరీదుకి అమ్ముతున్నారు. కాబట్టి మనము ఇటువంటి విషయాల్లో ముఖ్యంగా ప్లాస్టిక్ బొమ్మలు, టాయ్ ఇండస్ట్రీ ఈజ్ 7,000 crore ఇండస్ట్రీ. దీనిలో 90% చైనా చేతిలో ఉంది. బొమ్మల కోసం మనం చైనా బొమ్మలు తీసుకోవాల్సిన అవసరం, చైనా టర్బైన్స్ తీసుకుంటాము, చైనా మొబైల్స్ తీసుకోవచ్చును. ఆ విషయంలో వేరే అభిప్రాయాలు ఉండవచ్చును. కానీ ఇంట్లో పిల్లలు ఆడుకునే బొమ్మలు, లేకపోతే ఇంట్లో వాడుకునే ప్లాస్టిక్స్, మనము చేసేటువంటి సీరియల్ లైటింగ్స్, లేకపోతే ఎల్ఈడి బల్బ్స్, చెప్పులు, వీటిని చైనా నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. చైనా ఆర్థిక మూలాలను కూడా మనము సర్వసాధారణ ప్రజానీకం అటాక్ చేయడం కూడా ఒక అవసరమైనటువంటి స్ట్రాటజీ. ఎందుకంటే చైనాకి ఈరోజు అమెరికా తరువాత అతిపెద్ద ట్రేడ్ పార్ట్నర్ ఇండియా. పైగా చైనా భారత ట్రేడ్లో 55% ట్రేడ్ డిఫిసిట్ ఇన్ ఫేవర్ ఆఫ్ చైనా. అంటే మన ఎగుమతులు తక్కువ, వాళ్ళ నుంచి మనం దిగుమతులు చేసుకోవడం ఎక్కువ. కాబట్టి మనము దీనిలో కనీసం 30% తగ్గించగలిగిన చైనాకి అమెరికా నుంచి సహాయం లేనే లేదు. దాని తర్వాత అతిపెద్ద పార్ట్నర్ అయినటువంటి ఇండియా నుంచి కూడా సహకారం తగ్గినట్లయితే ఆర్థిక మూలాలపైన దెబ్బ పడుతుంది. ఆర్థిక మూలాలపైన దెబ్బ పడితే చైనా స్పృహలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది, తన యొక్క విస్తరణవాద కాంక్షని మానుకునే అవకాశం ఉంది. కాబట్టి భారత చైనా సంబంధాల భవిష్యత్తు ఏంటన్నటువంటి చివరి ముక్క మనము చర్చించుకుని నేను ముగిస్తాను. భారత చైనా సంబంధాలు భవిష్యత్తులో సుదృఢంగా ఉండాలన్నట్లయితే భారతదేశము దృఢంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. 2014వ సంవత్సరం నుంచి 1 ఇంచి భూభాగాన్ని చైనా ఆక్రమించుకోలేకపోయింది. ఇది కొనసాగాలి. చైనాకు ఇక భారతదేశం నుంచి నేను భూమిని ఆక్రమించుకోలేను అన్న విషయం తెలిసిన తరువాత మనతో సరిహద్దు నిర్ధారణకు సంబంధించిన చర్చలకు వస్తుంది. ఇప్పటి వరకు మనము చర్చలకి చైనాని పిలుస్తున్నాము, చైనా చర్చలకి రావడం లేదు. కాబట్టి వచ్చినా కూడాను ఏదో తాత్సారం చేసి వెళ్ళిపోతుంది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ డెలినేట్ చేయకుండా చైనా అడ్డుపడుతూ వస్తుంది, డిలేయింగ్ టాక్టిక్స్ చేస్తుంది. ఇంత మటుకు కూడాను ఆ పరిస్థితి రానివ్వకుండా చూసుకుంటుంది. ఈ పరిస్థితిని రప్పించాలన్నట్లయితే ఈ దేశం దృఢంగా వ్యవహరించాలి, మన సైన్యం దృఢంగా వ్యవహరించాలి, మన సైనిక సామర్థ్యాన్ని, పాఠవాన్ని పెంచాలి. ఉదాహరణకి చైనా యొక్క డిఫెన్స్ బడ్జెట్లో మనది 1/10 మాత్రమే మన కేటాయింపులు ఉన్నాయి. కాబట్టి మన కేటాయింపులను కూడా పెంచటము, సైన్యానికి కావలసినటువంటి వనరులు, వసతులు, సాధనాలు, మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసతులు కల్పించవలసినటువంటి అవసరం ఉంది. రానున్న 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలకు ఆలోచించి మనం చైనా విషయంలో వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. చైనాను నియంత్రించిన మరుక్షణము పాకిస్తాన్ తనంతట తాను మన భారతదేశంతో చర్చలకు వస్తుందన్నది కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్, ఏదైతే గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో చైనాకి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఆ విషయంలో కూడా చైనాతో మనం దృఢంగా వ్యవహరించినట్లయితే ఆ ప్రాంతాన్ని మనం మళ్ళీ భారతదేశానికే చెందినటువంటి భూభాగము మన మ్యాప్లో అంతర్భాగంగా చూపిస్తున్నటువంటి ఆ భాగాన్ని కూడా మనం తీసుకోగలిగినట్లయితే ఇండియా విల్ బీ ఇన్ ఎ బెటర్ బార్గెనింగ్ పొజిషన్. చైనాకి సంబంధించినటువంటి సరిహద్దు తగాదా, భారత చైనాల స్వభావము,
ఇండియా పాకిస్తాన్ ట్రేడ్, ఇండియా చైనా ట్రేడ్, ఇంటర్నేషనల్ పరిదృశ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ 4-5 అంశాలు నేను మీకు ముందు ఈ తరగతి ద్వారా ఈ కాలాంశం ద్వారా ఈ క్లాస్ ద్వారా చెప్పడం జరిగింది. మీకు ఏమైనా సందేహాలు దీనికి సంబంధించి ఉన్నట్లయితే నాకు మీరు వాట్సాప్ చేయవచ్చు. చైనా భారత సంబంధాలకు సంబంధించి ఏదైనా ఉన్నట్లయితే మీరు వాట్సాప్ చేయొచ్చును. వాట్సాప్ చేస్తే దాన్ని బట్టి మనము వాటికి నేను వాట్సాప్ ద్వారా సమాధానాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. మన కామన్ గ్రూప్లో పెట్టినట్లయితే అందరికీ అది లాభంగా ఉంటుందని నా అభిప్రాయం. మన భవానీ గారికి ప్రశ్నల్ని పంపిస్తే ఆవిడ నాకు పంపి నేను మళ్ళీ వాటికి జవాబు చెప్పేటటువంటి పరిస్థితి ఉంటే మన అందరికీ కూడా మేలు జరుగుతుంది. ఎవరో ఒకరు లేదా ఇద్దరికే లాభం జరిగితే దానివల్ల పెద్ద ప్రయోజనం లేదని నా అభిప్రాయం. చాలా ఓపికగా విన్నందుకు అందరికీ కృతజ్ఞతలు. కరోనా లాక్డౌన్ నియమ నిబంధనలను పాటిస్తూ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. మిమ్మల్ని మీరు కాపాడుకుంటే మీరు దేశానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.